ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా దేశ చరిత్రలోనే కీలక ఘట్టానికి తెరలేచింది. మొట్టమొదటిసారిగా డిజిటల్ జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వినూత్న విధానంతో ప్రజలు తమ వివరాల్ని తామే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కలిగింది. పలువురు ప్రముఖులు ఆన్లైన్లో తమ వివరాల్ని నమోదు చేసుకుని ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటే పిలుపునిచ్చారు. మరోవైపు బీసీ కాలం లేకపోవడంపై రాజకీయంగా రగడ మొదలైంది. తెలంగాణలో తొలి విడత జనగణన ప్రారంభమైంది. ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగిస్తున్న వాళ్ల సంఖ్య పెరిగిపోవడంతో సెల్ఫ్ ఎన్యూమరేషన్ కి అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం 33 ప్రశ్నల్లో 27 ప్రశ్నలకు ఆన్సర్లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 6 ప్రశ్నలకు సమాధానాలను ఇంటి దగ్గరికి వచ్చే ఎన్యూమరేటర్ ఎంటర్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన వివరాలను అధికారిక వెబ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కి సంబంధించిన వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వెబ్సైట్లో వివరాలను ఎంట్రీ చేశారు. జనగణన ఫార్మాట్లోని ప్రశ్నావళిలో ఓబీసీ కాలం లేకపోవడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీల సంఖ్య తేలాలంటే తప్పనిసరిగా 34 కాలం చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. జనాభా లెక్కలలో కుల ప్రాతిపదికలు కూడా ఎస్సీల సంఖ్య, ఎస్టీల సంఖ్య తెలుసుకునే క్రమంలో బీసీల సంఖ్య కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని మాట సందర్భంగా చెప్తారు. అదే మా బీసీల సంఖ్యను లెక్క పెడుతుందని చెప్పినటువంటి ఆందోళన ఉంది కాబట్టి ఆ ఆందోళన తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తగు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల లెక్కను కూడా ఇదే సందర్భంగా తీసి వారి ఆందోళనకు తెలియజేసినటువంటి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. తప్పనిసరిగా ప్రజలను కూడా మేల్కోవాలి. ఏది అన్యాయం ఏంది, ఎస్సీ ఎస్టీ పెడతారు, ఓబీసీ అని పెడితే అయిపోయి ఓబీసీలో మైనార్టీస్ కూడా ఉన్నారు. అందరు లెక్క తీయాలి కదా. కులగానే అంటే నేను ఎప్పుడో చెప్పినా నరేంద్ర మోడీ గారికి, అయ్యా నువ్వు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయి, 1931లో అయింది, నువ్వు చేయలేదంటే ఇప్పుడు చేసి కూడా సగమే చేసి మళ్ళీ మా నెత్తి మీద మొట్టికాయ కొడుతున్నారు కనుక నేను దీనికి వ్యతిరేకం అని చెప్తున్నాను. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ కి మంచి స్పందన వస్తుందంటున్నారు అధికారులు. స్వీయ గణన పూర్తయ్యాక 11 నెంబర్ల ఐడి జనరేట్ అవుతుందని, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటున్నారు. ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెంబర్ చెప్పాల్సి ఉంటుందన్నారు. తప్పులు, మార్పులు ఏమైనా ఉంటే ఎన్యూమరేటర్ సమక్షంలో సరిచేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు.